హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ప్రతి ఇంట్లో మకర సంక్రాంతి రోజు చేసుకునే కలగూరనైతే చేసి చూపిస్తానండి. అది నా స్టైల్లో నేను చూపిస్తాను. ఒకసారి చేసుకొని చూడండి. ప్రాసెస్లోకి వెళ్దాం. కలగూరకు కావలసిన పదార్థాలు: దోసకాయ, మీ దగ్గర నాటు దోసకాయ దొరికితే తీసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. లేకపోతే మామూలు దోసకాయ అయినా పర్లేదు. ఒక ఆలు, క్యారెట్, చిక్కుడుకాయ, గింజలున్న చిక్కుడు తీసుకోండి, ఇది టేస్ట్ బాగుంటుంది. బీర్నీస్, ముల్లొంకాయ, ఏ వంకాయ అయినా పర్లేదు, ఇది టేస్ట్ బాగుంటుందని నేను ఈ ముల్లొంకాయని తీసుకుంటున్నాను. ఉల్లిపాయ, పచ్చి శనగలు, 2 టమాటాలు, అలాగే శనగకూర. ఇది పచ్చి శనగకూర ఈ సీజన్లోనే దొరుకుతుందండి, చాలా టేస్ట్ బాగుంటుంది. వీలైతే వేసుకోండి, మీరు కూడా తెచ్చుకొని. మెంతెం కూర, ఇంకా మీకు ఇష్టం ఉన్న కూరగాయలు, అనపగింజలు కానీ కంది గింజలు కానీ ఏవైనా వేసుకోవచ్చు. నా దగ్గర లేవండి, అందుకని వేసుకోలేదు. ఓకే, మళ్ళీ పచ్చిమిర్చి, కర్రీలోకి పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర. ప్రాసెస్లోకి వెళ్దాం. ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పెట్టుకుందామండి. పచ్చిమిర్చిని కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకొని పెట్టుకుందాం. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందామండి. ఇవి దూరగా వేయించుకోవాలి. దాంట్లోకి పసుపు, ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఆయిల్లో వేయించుకోవాలి. ఒక గిన్నెలో ఆలుగడ్డ, క్యారెట్, శనగలను కడుక్కొని ఉంచుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోకి వేసుకొని ఒకసారి అయితే వేగనిద్దామండి. ఫస్ట్ వీటిని వేసుకొని తర్వాత బీర్నీస్, చిక్కుడుకాయని శుభ్రంగా కడుక్కొని వేసుకుందాం. ఇప్పుడు వంకాయలని ఉప్పు నీటిలో నుంచి తీసేసి వేసుకుందామండి. ఇవి త్వరగా మగ్గుతాయి కాబట్టి లాస్ట్లో వేసుకున్నాను. ఇప్పుడు వీటిలోకి ఒకసారి కలుపుకుందాము. వీటిని అన్నిటిని ఒకసారి కలుపుకొని పచ్చి శనగ కూరని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని దీంట్లోకి వేసుకోవాలండి. ఎందుకంటే త్వరగా మగ్గుతుంది కాబట్టి వేసాను. శనగకూర, మెంతి కూర 2 ఒకసారి వేసానండి. వేసి ఒకసారి కలిపి పెట్టేసుకుందాం. దోసకాయలు లాస్ట్లో వేసుకున్నాను, ఎందుకంటే అవి త్వరగా మగ్గుతాయి, మెత్తగా అవుతాయని. ఒకసారి ఈవెన్గా కలుపుకుందామండి. వీటన్నిటిని ఒకసారి ఈవెన్గా కలుపుకొని సాల్ట్ని అయితే వేసుకుందాము. పైనుంచి ముక్కలన్నిటికీ పట్టేటట్టు సాల్ట్ని వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలిపేసుకుందామండి. ఇప్పుడు లిడ్ని అయితే పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ పాటు అన్నీ మగ్గుతాయి. ఇప్పుడు శుభ్రంగా పచ్చిమిర్చిని కడిగి జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు లిడ్ని అయితే తీసేస్తున్నాను. ఒకసారి కలిపేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాక వీటిలోకి పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుందామండి. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాక ఒకసారి కలియబెట్టుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు టమాటా అయితే వేసుకుందాము. లాస్ట్కి టమాటా వేసుకుంటే త్వరగా మగ్గుతుందని లాస్ట్కి వేసుకున్నాను. ఈవెన్గా కలుపుకోవాలండి. ఒకసారి అయితే వీటన్నిటిని కలిపేసుకొని లిడ్ని పెట్టేసుకుందాం మరి ఒక 5 మినిట్స్ పాటు. ఒకసారి లిడ్ మూతను తీసేద్దాం. తీసి ఒకసారి కలుపుకుందామండి. ఉడికాయా లేవా, అన్ని గింజలు ఈవెన్గా, ముక్కలు మెత్తగా అయ్యాయా లేవా అని చూసుకోవాలండి. చూసుకొని ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీరను వేసుకుందాము. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అండి. ఒకసారి కొత్తిమీర వేసుకున్నాక కలిపేసుకుందామండి. కలిపేసుకొని ఓకే అండి, ఇప్పుడైతే కలగూర రెడీ. ఎంతో కమ్మగా ఉంటుందండి కర్రీ అయితే. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకసారి ట్రై చేస్తే మీరు కూడా చేసుకుంటారు. అంత టేస్టీగా వచ్చిందండి. ట్రై చేసి చూడండి. ఎమ్మీగా ఉంది కలగూర.